भेदाबाई मर गया। कल से बंबई मेरा है। అతని పేరు రామూర్తి. సొంత ఊరు తిరుపతి. బతుకు తెరువు కోసం బాంబాయి వచ్చాడు. హార్బర్లో కూలీ పని చేస్తున్నాడు. వేదాభాయికి కుడుభుజంగా ఉన్నవారు రత్నం గారు. ఈయనకి అండగా మనం ఉందాం. వద్దు రామూర్తి. వేద అన్న మరణించాక ఈ జీవితం వద్దనిపిస్తోంది. కొంచెం ఆలోచించి చూడండి. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ఈ గొడవలు నచ్చక నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా కొడుకుని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అన్నిటినీ వదిలేసి మా ఊరెళ్ళిపోయి ఆ తరువాత విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. రామ్మూర్తి, భద్రాను ఎదిరించి బొంబాయిలో తెలుగు వాళ్ళు బతకాలంటే నువ్వు వేదాభాయిగా మారాలి. అన్నా, నీకోసం కాకుండా మా కోసం, మా రక్షణ కోసం. వద్దండి, మనం మళ్ళీ మన ఊరికే వెళ్ళిపోదాం. విశ్వ గురించి తలుచుకుని భయపడుతున్నావా? అది మాత్రమే కాదు, మీకేమైనా అయితే. నువ్వు అనవసరంగా భయపడకంగా, నేను చూసుకుంటాను. రామూర్తి, రామూర్తి, ఒక్క నిమిషం వస్తున్నా రాజా. భద్రా మనుషులు గంగని చంపేశారు. నేను భద్రాన్ని చంపేశాను. ఒకసారి కత్తి చేత పడితే ఒకటి చంపాలి లేదా చావాలి. అది తప్పదు. ఇప్పుడు నాకున్న ఒకే ఒక బంధం
నా కొడుకు మాత్రమే. నేను చేసే ఏ పని వీడి భవిష్యత్తుని పాడు చేయకూడదు. విశ్వాన్ని మీతో పాటు తీసుకెళ్ళిపోండి. వీటన్నిటికీ దూరంగా పెంచండి. ఈ లోకం వీడు లేడని అనుకోనివ్వండి. తమ్ముణ్ణి నేను, నా కొడుకు తప్ప. ఓం శాంతి శాంతి శాంతి. అన్నా, నీకోసం లాయర్ రాధాకృష్ణ గారు వచ్చారు. నమస్కారం. నిన్న నా కోర్టులో ఒక కేసు వచ్చింది. అక్యూజ్ ఒక సినిమా హీరో. వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి, చిన్నపిల్ల, పాపం 16 ఏళ్ళుంటాయి. ఆ అమ్మాయి జీవితాన్ని పాడు చేశాడు. ఆ అమ్మాయి కూడా పాపం కోర్టులో న్యాయం కోసం ఎంతో దూరం పోరాడింది. నేను వాదించాను. వాడు తనకున్న రాజకీయ పలుకుబడి వల్ల సాక్ష్యాలు లేకుండా మాయం చేసి విడుదలయ్యాడు. తప్పని తెలిసినా కూడా మనస్సాక్షికి వ్యతిరేకంగా వాడు నిరపరాధం తీర్పిచ్చారు. అలవాటు ప్రకారం న్యాయం మీరే చెయ్యాలి. ఇంకా 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 ఎక్స్ప్రెషన్ సరిపోలేదు సార్. ఇంకా రెడీ, వన్ మోర్ యాక్షన్. లేదు సార్, లేదు సార్, లేదు సార్, నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, చూడండి. రెడీ 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 యాక్షన్. ఇలా చేయండి సార్. టేక్ 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 వన్ రిహార్సల్. టేక్ టేక్ టేక్. ఓకే. అయ్యో, వీడియో హీరోనండి. వుడెన్ ఫేస్, ఒక ఎక్స్ప్రెషన్ పలకదు. పెద్ద రొమాంటిక్ స్టార్ సార్. రొమాన్స్ మాత్రం రియల్ గా బాగా చేస్తాడేమో. రెడీ రెడీ టేక్ టేక్ యాక్షన్. సూపర్ సూపర్ సూపర్. మాస్టర్, వాళ్ళ అన్న మనుషులు వద్దు. అన్నా, ఈయనే ఆ కపూర్ సినిమా ప్రొడ్యూసర్. మీరు షూటింగ్ మొదలుపెట్టి 10 రోజులైంది. ఇదిగోండి, ఇందులో మీరు ఖర్చు పెట్టిన డబ్బుంది, తీసుకోండి. తప్పు మీది కాదుగా, మీ హీరోదేగా, తీసుకోండి. తప్పు చేయని వాళ్ళు నష్టపోవడం అన్నకు నచ్చదు. కురానా బిల్డర్స్ కేసు వచ్చారు. కురానా బిల్డర్స్ ఓనర్ పెద్ద బిజినెస్ మ్యాన్. గవర్నమెంట్ ఆర్డర్తో ఈ ఏరియాలో ఏం చేయలేమని తెలుసు. అందుకనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అన్నాకో ప్లాన్ దిఖో. ఇదే మాహిం చెంబూర్ ధారావి సెక్టర్ ప్రాజెక్ట్. అన్నా, ధారావి మాహింలో ఉన్న 2000 కుటుంబాలకి అన్ని సౌకర్యాలతో హై క్లాస్ అపార్ట్మెంట్ ఈ ఏరియాలో కట్టిస్తాం. ఈ ఏరియాలో కేశవ్ బిల్డర్స్ ప్రైవేట్ అపార్ట్మెంట్ కట్టించి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. అన్నకు విడిగా 100 కోట్లు ఇచ్చేస్తాం. ఇల్లు కట్టిస్తారు సరే, అంతవరకు వాళ్ళందరినీ ఎక్కడు. నువ్వు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ వెనకాల ఎవరెవరున్నారో అన్నీ నాకు తెలుసు. నువ్విచ్చే 100 కోట్లు ఈ చోటు కోసమా, లేక పక్కనున్న పోర్ట్ కోసమా? నువ్వనుకున్నది నేనున్నంతవరకు జరగదు. అన్నా,
నాన్న మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను నాన్న. ఈ రోజు మీ అమ్మ తిథి. తెలుసు నాన్న. నీ డాన్స్ సెలక్షన్ ఏమైంది? సెలెక్ట్ అవుతామని నమ్మకం ఉంది. బాబు విశ్వ, మనం ఒక దానిలోకి అడుగు పెడితే విజయం మనదే అవ్వాలి. నువ్వు నా కొడుకువి, గెలిచి ఫోన్ చేయి. ఓకే నాన్న. మీ నాన్న దగ్గర నుంచి ఫోన్ వస్తే అన్నిటిని మర్చిపోతావు. రే ఏంట్రా అందరూ బయటకు వచ్చేసారు? లోపలేం చేయలేదని బయటికి పంపించారు. ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తే డిస్క్వాలిఫై చేశారు. అంతా వేస్ట్. రండి వెళ్దాం. ఆగండి ఆగండి, ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలి, లేకపోతే నాన్న బాధపడతారు. ఏంట్రా ఇది? సెలెక్ట్ అవ్వాల్సిన మనల్ని ఫోన్ చేసి డిస్టర్బ్ చేసి ఇప్పుడు సెలెక్ట్ అవ్వలేదని బాధపడతారా? ఏంటి విశ్వ ఇది? గంగా మినరల్ వాటర్. సూపర్ మార్కెట్ నుంచి కాల్ చేస్తున్నాం. వాటర్ క్యాన్ చెప్పిస్తారా? ఓ సారీ సార్, నా బ్రో విశ్వ అర్జెంట్ గా నన్ను చోటకు రమ్మన్నాడు. నాకు తెలిసి అది బల్క్ ఆర్డర్ అయి ఉంటుంది. ఆ పని అయ్యాక మీ డెలివరీ పని చూస్తాను. హలో, ఏం మాట్లాడుతున్నా? వెంటనే నీళ్ళు రావాలి. వెంటనే నీళ్లు రావాలా? ఓ కిలో ఉల్లిపాయలు తీసుకుని వాళ్ళు కళ్ళలోంచి వస్తాయి. పెట్టవయ్యా ఫోను. రే జపాన్, వాటర్ క్యాన్ డెలివరీ చేయడానికి వెళ్ళిన నన్ను అర్జెంట్ గా ఫోన్ చేసి కాల్ ట్యాక్స్ కన్నా స్పీడ్గా ఎందుకు రమ్మన్నట్టు? డాన్స్ బేబీ. డాన్స్ అంటే మనకు నచ్చదని తెలుసుగా. ఎందుకురా నీకు డాన్స్ నచ్చదు? ఎందుకంటే నాకు రాదు. రే జపాన్, విశ్వ బాయ్స్ ఎక్కడున్నారు? డెలివరీకి వెళ్ళాలరా? హలో సార్, ఏం కావాలి? ఏంటో ఏం చేస్తున్నారు? ఇది ఫ్యాక్టరీ అయినా? నాన్న మీద ఒట్టేసావని ఎందుకురా తెలుగు మీ కోసం వెతుకుతున్నా? ఒక ఫారిన్ గర్ల్ ని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. అది జన్మకు జరగదు. ఎందుకంటే దొరకదు. ఇక్కడ 10 ఏళ్లకే బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నారు. నేను ఆ రేంజ్ కి దిగజారి. మరైతే ఫారినే వేస్ట్ అంటావా? తప్పుగా అనుకుంటున్నావు జపాను. సరుకు సెంటు అయితే ఫారెన్ ప్రోడక్ట్ ఓకే. పెళ్లి విషయానికి వస్తే అది మేడ్ ఇన్ ఏపీ అయి ఉండాలి. ఏంట్రా నువ్వనేది? మొగుడు తాగొచ్చి తలుపు తట్టి పెళ్ళాం తెరిచిందంటే అది మనూరమ్మాయి. పెళ్ళాం తాగొచ్చి తలుపు తట్టి మొగుడు తెరిచాడంటే అది ఫారెన్ అమ్మాయి. అందుకే నేను మనూరమ్మాయిని వెతుకుతున్నా. రే, అక్కడ ఎవడరా గొడవ చేసేది? కస్టమర్ రా, మన మీద కంప్లైంట్ చేస్తున్నాడు. కస్టమర్ ఉన్నారు సార్. కాల్ విశ్వ. సార్ ప్లీజ్ సార్, విశ్వ ఎక్కడ? వినండి సార్, తప్పకుండా పంపిస్తాం. అడ్జస్ట్ చేసుకోండి. కిషోర్ ఎక్కడ? వేర్ ఇస్ కిషోర్? ఏంటి బ్రో, ఏం చేస్తున్నావు ఇక్కడ? నిన్న అన్ని ఫోన్ వచ్చినా డెలివరీ చేయలేదా? ఇదేమైనా కంపెనీ లేకపోతే ఇలాగే జరుగుతూ ఉంటే అందరినీ బయటికి పంపించేసి కంపెనీ టోటల్ గా క్లోజ్ చేయాల్సిందే. నీకు తెలుసుగా, నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఏంటి చూస్తున్నావు? నిన్నేరా చూస్తున్నాను. పో పో, చూసించాలు. టైంకి ఇవ్వాలైనా సరిగ్గా డెలివరీ చేయి. పో పో. నమ్మలేకపోతున్నారా? నేనే వెళ్ళి చెక్ చేస్తాను. మన ఊరి రాజకీయాలకు కావాల్సిన అన్ని లక్షణాలు నీకు వచ్చేసాయి బ్రో. 2, 4, 6, 8. Is that good for the day? Good for the day, mate. Okay, buddy. See you. Hey, look there. It's Telugu boys. Hi. That was awesome. వెళ్ళి పని చూసుకోండి. ఈ ఊర్లో ఎక్కడ చూసినా తెలుగు బాయ్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక స్టెప్ వేశారు కదా, ఛాన్సే లేదు. పొద్దున్నే యూట్యూబ్ లో చూశాను. యూట్యూబ్ మన ఊరు ముసలమ్మ ఒకటే విశ్వ. ఒక్క విషయం తెలిస్తే ఊరంతా టామ్ టామ్ చేస్తుంది. What's wrong with these people, mate? The whole of Sydney loves them. How can we eliminate them now? హాయ్ విశ్వ, మనం డాన్స్ కాంపిటీషన్ లో సెలెక్ట్ అయ్యాం. ఎందుకు అలా వెళ్తోంది? ఈ కాంపిటీషన్ కి సెలెక్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఇది మీ టాలెంట్ వల్ల దొరికిన అవకాశం. ఈవెంట్ కి ఇంకా 1 మంతే ఉంది. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. మీ డాన్సర్స్ లిస్ట్ ఇవ్వండి. షూర్ సార్. Hey, mate, you okay?
I'm good. I'm just placing it. Okay, cool. హాయ్ ఇండియన్ స్పైసెస్ ఎక్కడున్నాయి? Madam, the Indian spices are on the other rack. థ్యాంక్స్. హలో. స్టాక్ చెక్ చేశారా? బ్రో, ఈ అడ్రస్ అయినా వెళ్ళి చూడు. ఓకే. హలో సార్. ఎందుకు నా కూతుర్ని ఫాలో చేస్తున్నా? వెయిట్ సారీ, సో సారీ. నేను వేరే ఐ రియల్లీ అపాలజైజ్. తప్పుగా అనుకోకండి. మన రెస్టారెంట్కి మినరల్ వాటర్ సప్లై చేయమని నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. వీళ్ళని పట్టుకొని తను మా అమ్మాయి మీరా. హాయ్. హాయ్. అమ్మలేని బిడ్డ గారంగా పెంచాను. అందుకే ఎవరో ఫాలో చేసి ట్రబుల్ చేస్తున్నారని చెప్పగానే టెన్షన్ అయ్యాను. ఐఎమ్ సారీ. ఒకవేళ అమ్ముండి ఎవరన్నా ట్రబుల్ చేస్తే ఓకేనా సార్? ఇతనే మా కుక్, తెలుగువాడు. బాగా వంట చేస్తాడట. ఇక్కడ దొరికాడు. ఒక్కొక్కడిగా టెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ తీసుకోండి. ఐఎమ్ వేటకూర మార్తాండం, సన్ ఆఫ్ తోటకూర మార్తాండం. నేను వంట మొదలు పెట్టానంటే అందరి నోళ్లలో నీరూరుతుంది. ఎందుకు, నీ మొహాన్ని ఉమ్మడానిక? సార్, ఇవాళ నుంచి మీకు ఎప్పుడు ఎంత స్టాక్ అవసరం అవుతుంది? ముందు ఒక 100 బాటిల్ సప్లై చేయండి. తర్వాత డిమాండ్ని బట్టి నేనే ఆర్డర్ చేస్తాను. 2 days లో ఓపెనింగ్. తీసుకోండి. అదేంటి గంగా మినరల్ వాటర్? మా అమ్మ పేరు సార్. ఓ నైస్. గంగను సౌత్ ఇండియాకి తీసుకురాలేకపోయారు, మీరు ఆస్ట్రేలియాకి తెచ్చారు. ఓకే సార్, ఇక మేము బయలుదేరుతాం. కూర్చోండి కూర్చోండి. అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా? ఓ, కాఫీకి డబ్బులా? డబ్బులు కాదు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓ, బ్లాక్ కాఫీ సూపర్గా ఉంది సార్. సార్, నిజమే సార్, బ్లాక్ కాఫీ సూపర్గా ఉంది. ఏమైంది? అది కాఫీ కాదు, రసం. ఇన్ని రోజులుగా నా కళల్లోకి వచ్చి కాల్ షీట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. రేయ్, ఎందుకురా చించేస్తున్నావు? నేను ఫిక్స్ అయ్యావా? ఓ అమ్మాయి తన ప్రాణాలని పణంగా పెట్టి నా ప్రాణాలని కాపాడిందంటే దాని పేరు లవ్వేగా. అలా అనిపించట్లేదు నాన్న. నీకనిపించదు నాన్న. నిన్ను వాళ్ళ నాన్న మాటలతో వాయించాడు. ఆ గ్యాప్లో ఆ పిల్ల నన్ను ఫిడేలు వాయించింది. ఊరికే కన్ఫ్యూజ్ అవ్వకు బ్రో. చూస్తేనే లవ్ అనుకుంటే ఎలా? తన నీ దగ్గరకు వచ్చి లవ్ చేస్తానని చెప్పిందా? తొందరలోనే చెప్తుంది. ఐఎమ్ వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ అంకుల్స్, నేను నా లవర్ని ఫాలో అవడానికి వెళ్తున్నాను. మీరెందుకు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు? ఏంటి నీ లవరా? మీరా నేను లవ్ చేస్తుందా? ఇప్పుడే రోజు ఇచ్చి నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను. మీరంతా ఎర్ర పువ్వులతో బయలుదేరారు ఎక్కడికి? మీ ఫ్రెండ్ ఎవడన్నా చచ్చాడు? హలో, మేము కూడా మీరా లవ్ చెప్పడానికి వెళ్తున్నాం. అంకుల్స్, మీకు అసలు మనస్సాక్షి లేదా? మీరు కిక్కిరిసిన బస్ ఎక్కినా చిన్నపిల్లలు లేచి సీట్ ఇచ్చే వయసు సీటు కింద పెట్టుకుని ఇప్పుడు మీకు లవ్వా? ఇట్స్ టూ బ్యాడ్. ఏంటి
ఈ ఏరియాకు ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా, మాలో ఒకరిని లవ్ చేయకపోతుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. నువ్వేంటి సడన్ గా? రే బట్టతల బడుద్దాయి, ఎన్నో రోజులు కాదు ఎన్నో ఏళ్ళని చెప్పు. ముందు నీది ఈ ఏరియా కాదు, మమ్మల్ని అందరిని రిజెక్ట్ చేస్తేనే నువ్వు ట్రై చేయగలవు. వెళ్ళి లైన్ నిలబడు. ఏంటి మీ మొహాలకు రిజెక్ట్ కాక సెలెక్ట్ అవుతారా? ఏంటి బ్రో, ముఖ్యమైన స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం స్టెప్ బ్రో, డాన్స్ అన్న పేరుతో చిమ్మిన ఇల్లే మళ్ళీ మళ్ళీ చిమ్ముతున్నారు. ఇలా చూడు, లవ్ లో నేను స్టెప్ బై స్టెప్ డెవలప్ అవడానికి ఐడియా ఇచ్చి ఆ తర్వాత నీ స్టెప్లు వేసుకో. బ్రో, అమ్మాయిల వెంట మనం పడకూడదు, వాళ్ళే మన వెంట పడేలా చేయాలి. అమ్మాయిలు నా వెంట పడాలంటే నేను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పరిగెత్తాలి. ఇలా చూడు కిషోర్, తను నిన్ను ప్రేమిస్తుంటే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఫ్యాక్టరీ అన్నారు, చూడడానికి డాన్స్ స్టూడియో లాగుంది. ఫ్యాక్టరీ ప్రొఫెషన్, డాన్స్ ప్యాషన్. ఓ నైస్. అంటే మీరు షోస్ అవి చేస్తారా? అవును, మేము ఇక్కడ చాలా ఫేమస్. ఈ తెలుగు అబ్బాయి టీం పేరు మీరు వినుంటారే. ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఏంటి నా కోసం ఎంత దూరం వచ్చారు? తెలిస్తే నేనే వచ్చేవాడిగా. లేదు, నేను మీకోసం రాలేదు, ఆయన కోసం వచ్చాను. ఓకే ఓకే, నవ్వుకి నవ్వుకి చెల్లు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి విషయం? రెస్టారెంట్ ఓపెనింగ్ రేపు ఉదయం, అందుకే సప్లైస్ అందరినీ నాన్నగారు ఇన్వైట్ చేయమని చెప్పారు. వచ్చేయండి తప్పకుండా. ఏమి తినకుండా రండి. ఏ అక్కడ అందరికీ బ్లడ్ టెస్ట్ చేయబోతున్నారా? అయ్యో లేదండి, బ్రేక్ఫాస్ట్ అక్కడ. వచ్చేయండి తప్పకుండా. మీరు కూడా. బ్రో, తను నీ కోసం రాలేదు, నేను ఇన్వైట్ చేసే సాగుతో నా కోసం వచ్చింది. అవునవును, తను నీ కోసమే వచ్చింది, నువ్వే వెళ్ళొచ్చే. చూసుకో, రసాన్నే కాఫీగా ఇచ్చిన వాళ్ళు. సో వాట్ బ్రో, లవ్ కోసం కంకర్ రాయినైనా కారపొడితో మెక్కేస్తా. కావాలంటే నువ్వు మెక్కు, నేను ఎందుకు మెక్కాలి? నువ్వు మెక్కాలి, ఎందుకంటే నువ్వు నా బ్రో. అంతా రెడీ? ఎప్పుడో రెడీ, వచ్చి టేస్ట్ చూడండి. ఇదేంటో చెప్పండి. కర్డ్ రైస్. ఉప్మా సార్. ఏవయ్యా ఈ కర్మ ఏంటయ్యా? కర్మ కాదు సార్, కుర్మ. మీరు చేస్తుంది తప్పండి, ఇది కూడా తెలియకుండా హోటల్ నడపడానికి ఎలా వచ్చారో నాకు ఏం అర్థం కావడం లేదు. నేను హోటల్ నడపడం తప్పు కాదయ్యా, నీలాంటి వాడిని లోపలికి రానిచ్చాను చూడు, అది తప్పు. ఫాలో మీ. నాకు నాకు ఇంకొంచెం వడ్డించండి. ఫుడ్ చాలా బాగుంది. హలో హలో, నన్ను కొంచెం పట్టించుకోండి. ఒక్క నిమిషం. వెయిట్ వెయిట్, వస్తున్నా. మీకేం కలర్ కావాలి? రెడ్ కలర్, లాస్ట్ స్పూన్. ఎవరికైనా కావాలా? ఇదిగో వీడికి కావాలంట. ఆగండి, పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? పక్కనే ఉంది, వాకింగ్ డిస్టెన్స్. సరే పెట్టి చావు. ఫుడ్ చాలా బాగుంది. అన్ని కలర్స్ ఖాళీ అయిపోయాయి. మింగి తగలడు. అయ్యో, దిగులు పడకు బాబు, రేపురా కలర్ కలర్ గా వెరైటీగా చేసి పెడతా. రేపు కూడానా? రేపు కూడా వస్తాం. గాడిదిగా తెలుస్తుంది గంధం వాసన. ఇంత తక్కువగా ఉండమని నా చేతులు కట్టిపడేశారు. వంటలా చేసినందుకు న్యాయంగా నీ చేతుల్ని కొట్టి పడేయాలరా, కట్టి పడేయడం తప్పే. హాయ్ మీరా. హాయ్ విశ్వ. ఏంటది మీరానా? చెప్పండి. ఏమైంది? మీరేమీ తినలేదు? ఫుడ్ బాలేదా? అదేం లేదు, నేను ఉదయం జస్ట్ కాఫీ మాత్రమే తాగుతానండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు? బాగుందన్నారా? మీరా ఫుడ్ ఎలా ఉందని అడుగుతోంది. సూపర్ గా ఉందని చెప్పరా. సూపర్ గా ఉందట, డైలీ వస్తాట. ఓ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చెప్పాను? అప్పుడు చెప్పావుగా బ్రో. అది అప్పుడు బ్రో. హలో,
చెప్పండి. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? అడగండి. ఇఫ్ యూ డోంట్ మైండ్. డోంట్ మైండ్. నేను చెప్పండి. మీరు మీ మా డాన్స్ టీంలో మెంబర్ అవ్వచ్చా? షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ. రండి. ఏంటి బ్రో షూర్ రమ్మంటున్నా? అదే మీరాకి డాన్స్ అంటే బాగా ఇష్టమట. మన డాన్స్ టీమ్ లో జాయిన్ అవ్వాలని ఆశపడుతోంది. నీకెలాగూ డాన్స్ అంటే పడదుగా? పడదు కాదు బ్రో, రాదు. రెండు ఒకటే, వదిలే. ఏంటి బ్రో, వాటర్ డెలివరీ చేయడానికి వెళ్ళలేదా? హోల్ మొత్తం ఆస్ట్రేలియానే ఓ వారం ఒంటికి పోవడానికి అవసరమైన మొత్తం వాటర్ క్యాన్స్ అన్ని నిన్నే డెలివరీ చేశాను బ్రో. మీరని చూడడానికి రెస్టారెంట్కి వెళ్ళా? అది రెస్టారెంట్ అనక బ్రో, యమధర్మరాజుకి జనాన్ని పట్టించే ఏజెన్సీ అను. మరి మీరని ఎక్కడ మీట్ అవుతావు? మన డాన్స్ క్లాస్ లో. ఏంటి బ్రో, నీకు డాన్స్ కి బాగా దూరం కదా బ్రో. ఎంత దూరమో చెప్పు బ్రో, నేను ఆటో వేసుకుని వచ్చేస్తాను. దయచేసి నాకు డాన్స్ నేర్పించు బ్రో. బ్రో డాన్స్ చాలా కష్టం బ్రో. ఏంటి పెద్ద డాన్స్, ఇటేపు అటేపు తలదిప్పేగా ఆంధ్రాలో పెద్ద స్టార్స్ అయ్యారు. ఎవరు బ్రో అది? ఎట్టకారం. ఇలా చూడు బ్రో, మైకేల్ జాక్సన్ స్టెప్పుల్లో 2 స్పూన్లు, ప్రభుదేవ స్టెప్పుల్లో 1.5 స్పూను, నీ స్టెప్పుల్లో 1/2 స్పూను మొత్తం వేసి కలిపి మీరాని ఇంప్రెస్ చేసే లెవెల్లో కొత్త స్టెప్ రెడీ చేయి. నేను వెళ్ళి స్ట్రెస్ చేసి వస్తా. బ్రో వాట్ ఇస్ దిస్? ఈ సొట్ట తలగాన్ని ఇక్కడ ఎందుకు చేర్చావు? నేనెక్కడ చేర్చాను రా? బోసినోరు కమింగ్ సూన్ అలాగని నోటి కింద బోర్డు పెట్టే వయసు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి డాన్స్ అవసరమా? వీళ్ళని తన్ని తగలేస్తాను చూడు. బ్రో లవ్ లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు వాళ్ళకంటే బెస్ట్ గా ఆడావంటే మీరే ఇంప్రెస్ అయిపోతుంది. స్టాప్. మూమెంట్ అన్న పేరుతో మోకాలు చెప్పి తిరిగినట్టుగా ఆడుతున్నారు. మూమెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా? మ్యాన్లీగా ఉండాలి. చూస్తారా? రే ప్రియమైన శిష్య, ఓ మూమెంట్ వేయరా. ఆడి ఎంతో కాలమైంది.